ఆ మంత్రి ప్రోగ్రాం జిల్లాలో ఉండబోతుందని తెలిస్తే చాలు జిల్లాలో ఉన్న అధికారులు పోలీసులు తెగ టెన్షన్ పడిపోతున్నారట. మంత్రి కార్యక్రమం ఏదైనా సరే వీళ్లకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయట. మంత్రి ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పటి నుంచి పూర్తయ్యే వరకు చాలా అలర్ట్గా ఉంటున్నారట. ఆ మంత్రి గారి ప్రోగ్రాం అంటేనే అధికారులకు పోలీసులకు టెన్షన్ ఎందుకు? అసలు ఎవరా మంత్రి? ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ పేరు వింటేనే ఉమ్మడి జిల్లా అధికారులు పోలీసులు తెగ టెన్షన్ పడిపోతున్నారట. ఇక జిల్లాలో ఆమె కార్యక్రమాలున్న రోజైతే వీరికి చుక్కలు కనిపిస్తున్నాయట. ఆమె కార్యక్రమాలు ఎంత తొందరగా అయితే అంత బెటర్ అని అనుకుంటున్నారట. ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఎప్పుడూ జిల్లాకు వచ్చినా ఖచ్చితంగా ఆమె కార్యక్రమంలో ఏదో ఒక గొడవ అవుతూనే ఉందట. ఆమె మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇలాగే ఉందట పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లా అంటేనే బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట లాంటిది. ఇక్కడ మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 7 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 3 స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ప్రస్తుతం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి రావడంతో కాంగ్రెస్ స్థానాలు 4కి చేరాయి. అందుకే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ డామినేషన్ ఎక్కువగానే ఉంది. అందుకే ఈ జిల్లాలో నేతల మధ్య ఎక్కడా లేని విధంగా ప్రోటోకాల్ ఇష్యూ తెర మీదకు వస్తోందట. ఈ ఇష్యూనే ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కార్యక్రమాలకు ఇబ్బందిగా మారిందట. మంత్రి కొండా సురేఖ జిల్లాలో ఏ కార్యక్రమానికి హాజరైనా అక్కడ ప్రోటోకాల్ గొడవ సర్వసాధారణంగా జరుగుతోందట. నర్సాపూర్, దుబ్బాక, సంగారెడ్డి ఈ నియోజకవర్గాల్లో తరచూ ప్రోటోకాల్ గొడవలు అవుతున్నాయట. బీఆర్ఎస్ గెలిచిన చోట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను పెట్టింది. మంత్రి ప్రోగ్రాం అనగానే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్నింట్లో ముందుకు రావడం, స్టేజీ పైన కూర్చోవడంతో దీన్ని బీఆర్ఎస్ నేతలు ఒప్పుకోవడం లేదట. వాళ్లు అధికారిక కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారని ప్రశ్నించడంతోనే గొడవలు మొదలవుతున్నాయి. ఇలా మంత్రి కొండా సురేఖ నర్సాపూర్, దుబ్బాక నియోజకవర్గ పర్యటనలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. తాజాగా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. చేగుంట మండలం వడియారంలో జరిగిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరువు శ్రీనివాసరెడ్డి వేదికపై ముందు వరుసలో కూర్చోవడంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ప్రోటోకాల్కు విరుద్ధంగా అధికారిక కార్యక్రమ వేదికపై పార్టీ నాయకులు ఎలా కూర్చుంటారంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీంతో మంత్రి సురేఖ కల్పించుకుని శ్రీనివాసరెడ్డిని వెనక కూర్చోమని సర్ది చెప్పగా ఆయన వెనకాలకు వెళ్లారు. కాగా 91 మంది లబ్ధిదారులకు చెక్కులు పంచుతున్న సందర్భంలో చెరువు శ్రీనివాసరెడ్డి మళ్లీ ముందుకు రావడంతో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మైక్ తీసుకుని కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, అధికారులు, పోలీసులు ప్రోటోకాల్ పాటించేలా చూడాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనడంతో గొడవ మళ్లీ మొదలైంది. మంత్రి సురేఖ మైక్ తీసుకుని గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లుగా గెలుపొందిన వేరే పార్టీల ఎమ్మెల్యేలను పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలతో కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు ప్రోటోకాల్ గురించి ఎవరికీ గుర్తు రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా ప్రోటోకాల్ ప్రకారమే ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఇది ప్రజాప్రభుత్వం తీరని కొండా సురేఖ వివరించారు. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణలతో కార్యక్రమం మొత్తం రసాభాసగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు హోరాహోరీ నినాదాల మధ్యే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక దౌలతాబాద్ మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇందిరమ్మ ఇళ్లు, నమూనా భూమి పూజ కార్యక్రమంలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అంతా గందరగోళ పరిస్థితిగా మారింది.
స్టేజి మీద ఉన్న నాయకులు మాటకు మాట అనుకుంటుంటే కింద ఉన్న ఇరు పార్టీల నేతలు నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. కొన్నిసార్లు గొడవలు కూడా పెట్టుకుని ఒకరికొకరు తోసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. ఇక వీరిని అదుపు చేయడానికి పోలీసులకు తల ప్రాణం తోకకొస్తోందట. ఇక స్టేజిపైకి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవద్దో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారట. ప్రోటోకాల్ గొడవ రాగానే ఇరు పార్టీల నేతలు స్థానిక అధికారులపై ఫుల్ సీరియస్ అవుతున్నారట. అందుకే మంత్రి కొండా సురేఖ ప్రోగ్రాం అనగానే ప్రోటోకాల్ అనే ఇష్యూలో పడి అటు పోలీసులు ఇటు అధికారులు నలిగిపోతున్నారట.